హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేశానండి. నేను చాలా రోజులైంది కదా నేను రెసిపీస్ పెట్టి ఇంకా కంటిన్యూగా పెడుతూ ఉంటాను. మీరు నా ఛానల్ ఫాలో అవి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పొయ్యి మీద పెట్టుకోవాలండి, స్టవ్ మీద. ఈలోపు నేను కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా మనం ఆల్రెడీ కుక్కర్లో నేను చేస్తున్నానండి. కుక్కర్లో ఆయిల్ వేసాను, బటర్ కూడా వేసానండి. ఆ వీడియో అనేది స్కిప్ అయింది. ఈ పన్నీర్ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. ఈ గోల్డెన్ కలర్లో చూసారు కదా, వీడియోలో చూపించే విధంగా గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా మనం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా పక్కన పెట్టేసుకొని ఈలోపు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆయిల్లో వేసుకొని మనం వీడియోలో చూపించే విధంగా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఇవి కూడా గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా. ఇందులో నేను మసాలా అది తగ్గించి వేసుకున్నానండి, ఎందుకంటే మా పిల్లలకి ఇలా ఉంటేనే ఇష్టము. సో మీకు టేస్ట్కి తగిన విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి పెట్టుకున్నానండి. పేస్ట్ కాదు ఇది, ఓన్లీ దంచి పెట్టుకొని ఈ ఆయిల్లో వేయించుకున్నాను. పెద్ద సైజు టమాటా కూడా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేయించుకోవాలండి ఆయిల్లో. వీడియోలో చూపించే విధంగా ఆయిల్లో వేయించుకోవాలి చక్కగా. ఉప్పు ఫస్ట్ వేసుకుంటే మనం ఇవన్నీ కూడా త్వరగా వేగుతాయండి, చక్కగా వేగుతాయి. అందుకని ఉప్పు వేసేసుకున్నాను, వేయించుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, బిర్యానీ మసాలా ఒక్కొక్క స్పూన్ వేసానండి, ఎక్కువ యూజ్ చేయలేదండి. ఇవన్నీ మనం వేయించుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అందులో వేసుకోవాలి. చూడండి, అలా వేసుకొని ఇవి కూడా మసాలా కూడా ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఆయిల్లో వేయించుకోవాలండి. నెక్స్ట్ దీని తర్వాత మనం ఆల్రెడీ రైస్ 1/2 అవర్ నానబెట్టుకొని కడిగి ఉంచుకున్నానండి. దాన్ని వడకట్టి మనం ఆయిల్లో వేయించుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, అది అందులో వేసుకోవాలి. అందులో వేసుకుని ఇది 2 మినిట్స్ అనేది మనం వేయించుకోవాలండి. ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కదా, రైస్ అనేది విరిగిపోకుండా వస్తుందనేసి. సో నేను ఇలా వేయించుకున్నాను, చూసారు కదా. ఇలా వేయించుకొని మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ రైస్ వేసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. 1 గ్లాస్ రైస్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనం నిమ్మకాయ కూడా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకున్నానండి, కొద్ది టేస్ట్ బాగుంటుందని. చూడండి, ఆయిల్ వేసాను మొత్తం. వాటర్ అంతా మసాలా అది సరిపోయిందో సాలేదో మనం ఒకసారి టేస్ట్ చేసుకొని చూడండి. మీకు తగిన విధంగా మీరు వేయండి. అదేవిధంగా మనం పన్నీర్ ముక్కలు వేసాం కదా, వేయించుకున్నాం కదా, అవి కూడా ఇలా మనం చూడండి వీడియోలో చూస్తున్నాం కదా, అలా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. 1 విజిల్ అయితే సరిపోతుంది. 1 విజిల్కి చూసారు కదా ఎలా వచ్చిందో, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, అందరికీ నచ్చే విధంగా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి వరకు నచ్చే విధంగా నేను చేశానండి. మీరు కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది, బాగుందా లేదా అని నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.